అన్న ఇప్పుడే సినిమా చూసా, డార్లింగ్ చాలా చాలా బాగుంది అన్న సినిమా. అసలు డిఫరెంట్ కాన్సెప్ట్. అసలు చెప్పుకోవాలంటే అదే మన నభా నటేష్ గారు చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. క్లిక్ పర్ఫార్మెన్స్ భయ్యా. ఒక్క క్యారెక్టర్ లో 7 క్యారెక్టర్లు ఉంటాయన్నమాట. అపరిచితుడికి మించిపోయింది. మరి నభా నటేష్ గారి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ అనిపించింది. ప్రియదర్శి గారు కూడా బాగా చేశారు యాక్టింగ్. అసలు కామెడీ లెవెల్ నుంచి హీరోగా రావడం అనేది చాలా కష్టం అసలు. అలాంటిది ఈ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేశారు. అసలు సినిమా కూడా కాన్సెప్ట్ అసలు డిఫరెంట్ అనిపించింది. ఈ మధ్య కాలంలో ది బెస్ట్ మూవీ అనేసి అనిపించుకోవచ్చు. ఈ శుక్రవారంకి చాలా హైలైట్ సినిమా భయ్యా. కామెడీ కూడా కామెడీ అంత ఎక్కువ అనిపించలేదు భయ్యా, కానీ లైట్ కామెడీ అనిపించింది. కానీ సినిమా మాత్రం ఓవరాల్ గా గుడ్ అనిపిస్తుంది అనమాట. సినిమా ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు. సినిమా అయితే ల్యాగ్ అనిపించలేదు. సినిమా స్టోరీ అంతా చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడ బోర్ కొట్టదు భయ్యా. సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు. పెట్టిన డబ్బులకి ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారని కోరుకున్నాం. మూవీ హైలైట్స్ అంటే నభా నటేష్ గారు భయ్యా. నభా నటేష్ గారు ఒక్క క్యారెక్టర్ లో 7 క్యారెక్టర్లను చూపించారనమాట. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతి ఒక్కరు ఎలా అంటే డిప్రెషన్ కి లోన్ అయిపోయి తనలో తనే మాట్లాడుకొని తనకంటూ కొన్ని పర్ఫార్మెన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు అనమాట. అలాంటి డిసీజెస్ వస్తున్నాయి అనమాట. అలాంటి దాని గురించి ఈ సినిమాలో బాగా చూపించాడు. సినిమా చాలా బాగుంది. చాలా బాగుందండి. ప్రియదర్శి గారి క్యారెక్టరైజేషన్ కానీ తను భయపడే తీయడం చాలా అంటే చాలా బాగుంది. కొత్తగా అనిపించింది. అంటే ఇంతకుముందు ఒక కమేడియన్గా చూసి ఇప్పుడు ఒక మంచి క్యారెక్టర్లో ఆయన చూడడం కొత్తగా అనిపిస్తుంది. ఇక నభా నటేష్ చాలా గ్యాప్ తర్వాత వచ్చింది కాబట్టి తన క్యారెక్టర్కి తగ్గట్టుగా మంచిగా క్యారెక్టరైజేషన్ ఇచ్చి 7 క్యారెక్టర్స్ చూపించడం అనేది కూడా నార్మల్ విషయం కాదు. ఎప్పుడు హీరోలలో చూస్తూ ఉంటాం న్యాచురల్గా 7 క్యారెక్టర్స్ కానీ అపరిచితుడు క్యారెక్టర్స్ అన్నీ కూడా ఫీమేల్ ఇవ్వరు, మేల్కి ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ ఫీమేల్ బాగా చేసింది నభా నటేష్ గారు. ఇంకా అనన్య నాయల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎవరు కూడా తీసేయలేరు అని అంత బాగా చేస్తున్నారు. అండ్ ఓపెనింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. డైరెక్షన్ పరంగా కూడా చాలా బాగుంది. అండ్ అక్కడక్కడ ట్విస్ట్లు ఇంకా కొంచెం థ్రిల్లింగ్ కూడా అనిపించింది. స్టోరీలో ఎమోషన్ కూడా బాగానే క్యారీ చేస్తారు సినిమాలో. ఇంకా కామెడీ సీన్స్ కూడా బాగానే ఉన్నాయండి. అంటే కొట్టే సీన్స్ ఉంటాయి. నభా నటేష్ కొంచెం కొట్టే సీన్స్ ఉంటాయి. అవి మాత్రం అద్భుతంగా మన ప్రియదర్శి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అయితే వేరే లెవెల్. యా కంపల్సరీ అవుతుంది. అమ్మాయిలో కొన్ని క్యారెక్టర్స్ అంటే ఆ స్ప్లిట్ డిసీజ్ లేకపోయినా కానీ కొన్ని కనిపిస్తాయి. దీంట్లో కాకపోతే అది కొంచెం యాడ్ చేశారు. కమెడియన్స్ హీరో అవ్వద్దా అండి? ఒకప్పుడు రవితేజ మూవీస్ అన్ని చూడండి కమెడియన్ జోనర్ లోనే ఉంటాయి. యా చేశారు. నిహారిక కూడా ఉందండి సినిమాలో. చాలా బాగా క్యారెక్టర్స్ అందరినీ కూడా బాగా